రేపు ఆదివారం అనగా 9/2/2025 సంవత్సరం నందలూరు బస్టాండ్ నందు ఒక పెద్ద గొప్పగా మహా మెడికల్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అల్హాదీ వెల్ఫేర్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. మేము నందలూరు మండల ప్రజలు తెలియజేయడం ఏమంటే, ఇక్కడ రాబోయే స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనకాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్లు, సీనియర్ మోస్ట్ డాక్టర్లు కడప నగరం నుండి మరియు నందలూరు జయభాస్కర్ రావు సార్ గారు, డాక్టర్ జయభాస్కర్ రావు గారు సీనియర్ మోస్ట్ డాక్టర్ అండ్ ఆర్థోపెడిక్ జహంగీర్ బాషా గారు మరియు రబ్బానీ ఎండి జనరల్ గారు డాక్టర్ రబ్బానీ గారు మరియు డాక్టర్ ఫరూక్ గారు చిన్నపిల్లల డాక్టరు మరియు ఇతర డాక్టర్లు ఆరిఫ్ గారు ఇతర డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారు. కాబట్టి మేము నందలూరు ప్రజలకు కోరుకునేది ఏమంటే, మీరందరూ చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు అనే తారతమ్యం ఏం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ గారికి తెలిపి వారి సలహాలు పొంది, అలాగే వారిచ్చే మెడిసిన్ కూడా మేము ఈ అల్హాదీ వెల్ఫేర్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ ద్వారా ఫ్రీ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈసీజీ కూడా ఉంది, షుగర్ టెస్ట్ కూడా ఉంది. ఈసీజీ అవసరమైన వరకు డాక్టర్లు ఈసీజీ కూడా తీస్తారు. షుగర్ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా షుగర్ కూడా ఎంత ఉంది ఏంటనేది తెలుసుకుని దానికి సంబంధించిన మందులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈరోజు బ్లడ్ క్యాంప్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా తయారైంది. దీనివల్ల ఎంతోమందికి ప్రాణదానం కలుగుతుంది. ఈ బ్లడ్ వల్ల బ్లడ్ దొరక్క ఎంతోమంది చావున బారినలో పడుతున్నారు. కాబట్టి దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది. రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది ప్రతి ఒక్కరూ దీని గురించి చెప్తున్నారు. మీరు కూడా మంచి ఉద్దేశంతో ఇంకొకరి మేలు కలగాలని, ఇంకొకరి ప్రాణాలను కాపాడడానికి మీరు కూడా ముందుకు వచ్చి విరివిగా బ్లడ్ డొనేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. నమస్తే, థ్యాంక్ యూ. అల్హాదీ వెల్ఫేర్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ తరఫున మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని మన నందలూరు మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాము.